హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అలనాటి హాస్య నటుడు సికే నగేష్ గారి గురించి మాట్లాడుకుందామండి. సికే నగేష్ గారు అసలు పేరు గుండూరావు. నగేష్ గారు జన్మించిన తేదీ 1933 సెప్టెంబర్ 27. కర్ణాటక రాష్ట్రం తుమకూరు జిల్లా చెయ్యూరు అనే గ్రామంలో జన్మించారు నగేష్ గారు. నగేష్ గారి తల్లిదండ్రుల పేర్లు: తండ్రి పేరు కృష్ణారావు, తల్లి పేరు రుప్పిణమ్మ. నగేష్ గారి భార్య పేరు రెజీనా. వీరికి ఇద్దరు అబ్బాయిలు, రమేష్ బాబు, ఆనందబాబు. ఆనందబాబు కూడా నటుడు. నగేష్ గారు రైల్వేలో ఉద్యోగం చేసేవారు. నగేష్ గారు రంగస్థల నటుడు. చాలా నాటకాలు వేసేవారు. సినిమాల మీద మక్కువతో, నటించాలని కోరికతో మద్రాసు వచ్చారు. మద్రాసు వచ్చినప్పుడు తమిళ రచయిత వాలి, తమిళనాడు నటుడు శ్రీకాంత్, నగేష్ గారు వీళ్ళ ముగ్గురు మద్రాసులో ఒక చిన్న గది అద్దెకి తీసుకొని ఉండేవారు. నగేష్ గారు ఫస్ట్ నటించిన సినిమా నిర్మాత బాలాజీ నిర్మించిన నీర్ కుమిళి అనే చిత్రంలో నటించారు. తర్వాత 1964లో హీరోగా సర్వర్ సుందరం అనే సినిమాలో నటించారు. ఈ సర్వర్ సుందరం అనే సినిమాలో నగేష్ గారు హీరోగా, హీరోయిన్ కేఆర్ విజయ నటించారు. నగేష్ గారు తమిళ సినిమా హాస్య చక్రవర్తి అని పేరు వచ్చింది నగేష్కి. తమిళంలో ఎక్కువ నటించారు. ఆయన ఎన్ని భాషల్లో నటించారంటే తమిళ, తెలుగు, మలయాళం, హిందీ ఇన్ని భాషల్లో 1000 చిత్రాలపైనే నటించారు. ఆ రోజుల్లో నగేష్ గారు సొంత కారు కొనుక్కున్నప్పుడు ఆయన తల్లిగారిని కారులో ఎక్కించుకొని అలా షికారులుగా తిప్పుతూ ఉండగా ఆమెకి హార్ట్ అటాక్ వచ్చి కారులోనే చనిపోయారు. ఆయన చానాళ్ళు కోలుకోలేకపోయారు నగేష్ గారు. తర్వాత ఆయన చాలా చిత్రాల్లోనే నటించారు. మంచి పేరు వచ్చింది. అయితే ఆయనకి ఒక సొంత థియేటర్ ఉంది, బిజినెస్లు కూడా ఉన్నాయి. కొన్నాళ్ళు మనుషులన్నాక లాభ నష్టాలు ఉంటాయి కదండి. అలాగే ఆయన బిజినెస్లో లాస్ వచ్చి తర్వాత మళ్ళీ ఎంజి రామచంద్రన్, శివాజీ గణేష్తో నటించేవారు ఎక్కువగా తమిళంలో. ఆయన నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పుకుందాం. సర్వర్ సుందరం, పామారుక్మిణి, సోగ్గాడు, వేటగాడు, శ్రీరంగనీతులు, శుభాకాంక్షలు, కొండవీటి సింహం, మనుషులంతా ఒకటే, పాపం పసివాడు, ఇంద్రధనుసు, ఎవరా శ్రీ, ఎన్టీఆర్ దేవత, శోభన్ బాబు దేవత, తొలి ప్రేమ, దశావతారం కమల్ హాసన్దే. ఈ సినిమా లాస్ట్ నగేష్ గారిది. నగేష్ గారికి వచ్చిన అవార్డులు: 1974 కలైమణి, 1994 నమ్మవరం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు. 1995 ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఇండియా నుండి. ఇవ్వండి నగేష్ గారు హాస్య పాత్రలు ఎంతమందికి గుర్తున్నాయండి? అసలు ఆ నటుడు ఎంతమందికి గుర్తున్నారండి? నగేష్ గారు. ఆయన చూడంగానే సినిమాలో నవ్వు వచ్చేదండి. ఆయన పాత్రలు అటువంటివి. హాస్యం పండించాలంటే అది చాలా కష్టం అండి. అది నటించే వాళ్ళకి తెలుస్తుంది. ఈ వీడియోలో ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.